హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శృతి వ్లాగ్స్'. అందరం కలిసి తిరుపతి ఎళ్తున్నాము. మా టౌన్‌షిప్ నుంచి తిరుపతికి మాకు 7 అవర్స్ టైం పట్టింది. నైట్ రీచ్ అయ్యేసరికి 1:00 అయిపోయింది. తిరుపతి రీచ్ అయినప్పటి నుంచి ఒకటే వర్షం. ఆ వర్షంలో తడుస్తూనే నడిచాము. ఇది కొండపైకి వెహికల్స్ వెళ్ళే దారి. దాని పక్కనే అలిపిరి మెట్ల దారి ఉంటది. అక్కడే లగేజ్ లాకర్స్ ఉన్నాయి. హెవీ లగేజ్ మీ దగ్గర ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. వాళ్ళొక టోకెన్ ఇస్తారు. వాళ్ళే కొండపైకి మీ లగేజ్‌ని తీసుకొస్తారు. మనం నడుచుకుంటూ వెళ్ళాక కొండపైన అక్కడ పిక్ చేసుకోవచ్చు. అలిపిరి టు తిరుమల 9 కిలోమీటర్స్ ఉంటది. మొత్తం 3550 మెట్లున్నాయి. ఈ మెట్లెక్కడానికి మనకి 4-5 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలుంటారు గదా! వాళ్ళని మార్నింగ్ 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తున్నారు. 2 గంటల తర్వాత వాళ్ళని అలో చెయ్యట్లేదు. మెట్ల దారి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకి. నైట్ ఎవరిని ఎక్కనివ్వట్లేదు. ఫస్ట్ మెట్టు దగ్గర కర్పూరం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ మెట్టు నుండి స్టార్ట్ అవుతారు. ఎంట్రన్స్‌లో మనకి 2 మండపాలు కనిపిస్తాయి. ఆ మండపాల నుంచి కాస్త ముందుకు వచ్చాక శ్రీవారి పాదాల టెంపుల్, శ్రీ కృష్ణ గోశాల, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉన్నాయి. ఇక్కడ కొందరు మెట్లకి పసుపు, కుంకుమ, కర్పూరం వెలిగిస్తూ వస్తున్నారు. ఇది రాజగోపురం లేదా ప్రథమ గోపురం అంటారు. ఇలాంటి గోపురాలు మనకి ఒక 4 గోపురాలు కనిపిస్తాయి. ఈ గోపురాలనే కాకుండా ఈ మెట్ల దారిలో మనకి మండపాలు, టెంపుల్స్, శ్రీ మహావిష్ణు దశావతారాలు ఒక్కో ప్లేస్‌లో ఒక్కొక్కటి కనిపిస్తుంది. ఇది శ్రీ మహావిష్ణు దశావతారాలలో మొదటి అవతారం, మత్స్యావతారము. ఇక్కడే చెకింగ్ కౌంటర్ కూడా ఉంటది. ఇలా కాస్త నడుచుకుంటూ ముందుకు వెళ్ళాక రైట్ సైడ్‌లో ఒక రౌతు పైన హనుమాన్ విగ్రహం చెక్కి కనిపిస్తుంది. ఈ మెట్ల దారిలో మనకి అక్కడక్కడ కూల్ డ్రింక్ షాప్స్, ఫ్రూట్ షాప్స్, ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇది సెకండ్ గోపురం, మైసూర్ గోపురం. ఈ మెట్ల దారిలో వెళ్తూ ఉంటే మనకి మధ్యలో దుప్పులు గాని, జింకలు గాని కనిపిస్తాయి. ఇక్కడ నేను జింకలను చూశాను. ఈ మెట్ల దారిలో అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్, వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు వర్షం పడింది. కొండంతా జారుతూ ఉంది. అందరూ పసుపు, కుంకుమలు పెట్టుకుంటూ వస్తున్నారు గదా! దానివల్ల మెట్లు జారుతూ ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది రెండవ మండపము, రాజవోలు మండపము. అప్పట్లో తిరుమలకి వెళ్ళేవాళ్ళు ఈ మండపాల కింద రెస్ట్ తీసుకునేవాళ్ళంట. ఇప్పుడు వచ్చేసి స్టెప్స్ పైన రేకుల షెడ్స్ వేశారు కాబట్టి అంత అదేం లేదు. అప్పట్లో ఇవేం లేవు అంట. మండపాలు, గోపురాలు మాత్రమే ఉండేవంట. ఇప్పుడు మనం ఏ సీజన్‌లో అయినా ఈ మెట్ల దారిలో వెళ్ళొచ్చు. ఇది నా ఫోర్త్ టైమ్. ఇది ఇది థర్డ్ ఈ మధ్య థర్డ్ టైం. ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. భూమి భారమడచినాడే లింగుడేలరాడే గోపాలుడేలరాడే. మేము మెట్లెక్కుతున్నప్పుడు ఒకతను మా ముందు ఒక్కో మెట్టుకి ఒక్కో కర్పూరం వెలిగిస్తూ వెళ్తున్నాడు. ఒక 2000 మెట్ల వరకి ఎక్కువగా తినకండి. ఎందుకంటే మీరు మెట్లెక్కుతున్నప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకుంటే విపరీతమైన ఆయాసం ఒస్తది. మనం మెట్లెక్కుతున్నప్పుడు పక్కన ఫుడ్ ఐటెమ్స్ అమ్ముతా ఉంటారు. ఇంకా టెంప్ట్ అయిపోయి తినుకుంటూ వచ్చారు అనంటే ఇంకా ఆయాసం తప్ప ఏముండదు. సో, లైట్‌గా ఫుడ్ తింటూ నడవండి. ఇది మూడవ గోపురం, గాలి గోపురం. మనం కింద ఉన్నప్పుడు మనకొక గోపురం కనిపిస్తది గదా! అదే ఈ గాలి గోపురము. ఈ గాలి గోపురం దగ్గర మనకి 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి భక్తాంజనేయ స్వామి టెంపుల్, ఇంకొకటి శ్రీ కోదండరామస్వామి టెంపుల్. గాలిగోపురం దగ్గర మనకి చాలా ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ముందుకెళ్ళొచ్చు. ఇక్కడే శ్రీ మహావిష్ణు దశావతారాలలో 6వ అవతారమైన శ్రీ పరశురామ అవతారం ఉంటది.
గాలిగోపురం దగ్గర మెడికల్ రూమ్ ఉంటది. ఇక్కడి నుంచి మనకు స్వామివారి నామాలు రాసి ఉంటాయి. ఇక్కడి నుంచి మనం చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మెట్లు కింద ఉన్నంత హైట్‌లో ఉండవు. చాలా సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా మెంబర్స్‌కి ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంటుంది కదా! వాళ్ళు ఇలా రాళ్ళని ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటూ ఇలా చేస్తే ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుందని నమ్ముతారు. ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నడుస్తూ ఉంటే ఇలా దుప్పులు కనిపిస్తాయి. మన దగ్గర ఉన్న ఫుడ్‌ని వాటికి పెట్టొచ్చు. అవి ఏమనవు. అక్కడక్కడ వెహికల్స్ వెళ్ళే రోడ్డు కూడా కనిపిస్తది. ఇది శ్రీ మహావిష్ణు దశావతారాలలో 9 అవతారమైన శ్రీకృష్ణ అవతారము. ఇక్కడ ఏనుగులు, పులులు క్రాస్ అవుతూ ఉంటాయని అక్కడక్కడ వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. మేమిలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రైట్ సైడ్‌లో దుప్పులొచ్చి ఆగాయి. అందరూ వాటి ముందు నించొని ఫోటోలు దిగుతున్నారు. అవేమో వీళ్ళు మాకేమన్నా ఫుడ్ పెడతాయా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాయి. మహావిష్ణు దశావతారాలలో 10వ అవతారమైన కల్కి అవతారము. ఇంతటితో దశావతారాలు కంప్లీట్ అయిపోయాయి. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే ప్రసన్నాంజనేయ స్వామి ఉంటాడు. దర్శనం టికెట్స్ అలిపిరి మెట్ల పైన ఇవ్వట్లేదు. రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసం, బస్ స్టేషన్‌కి దగ్గరలో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్, అలిపిరి మెట్లకు దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ఇస్తున్నారు. అది కూడా మార్నింగ్ 2 గంటలకి వెళ్లి లైన్‌లో నించుంటేనే దొరుకుతాయి. రోజుకి 5,000 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఇది గూడా 7 గంటల వరకు క్లోజ్ అయిపోతది. టికెట్ పైన టైమింగ్స్ ఉంటాయి. మనం ఏ టైంలో దర్శనంకి వెళ్ళాలో. మేము 1:30కెళ్ళి లైన్‌లో నించున్నాము. మాకు 4:30 వరకు టికెట్స్ దొరికాయి. 4-5 అవర్స్‌లో దర్శనం అయిపోతది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రైట్ సైడ్‌లో ఉంటది. లోపలికి వెళ్లి దర్శనం చేసుకోండి. మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు గ్రూప్‌గా వెళ్ళండి. ఈజీగా వెళ్ళొచ్చు. అదే సింగిల్‌గా వెళ్లారు అంటే చాలా టైం పడుతుంది. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ స్టార్ట్ అవుతుంది. వెహికల్స్ క్రాస్ అవుతా ఉంటాయి చూసుకోండి. ఒక 1 కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. మేబీ తొందరలోనే అయిపోతది. రోడ్డు పైన వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వెహికల్స్ వెళ్తుంటాయి కదా! కాస్త చూస్తూ వెళ్ళండి. మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది కదా! వెదర్ చాలా బాగుంది. ఒక 1 కిలోమీటర్ ఈజీగా నడిచాము. ఈ సీనరీని చూస్తూ. మధ్యలో ఇది కనిపించింది. దీని పేరేంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. మేము దీనికి ఫుడ్ కూడా పెట్టాము. తీసుకొని తినింది. కొంచెం కూడా భయం లేకుండా. దీని పేరేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్‌లో చెప్పండి. ఇప్పటి వరకి 6 కొండలు ఎక్కాము. ఇప్పుడు ఏడవ కొండైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండే ఏడవ కొండను ఎక్కబోతున్నాము. అలా రోడ్డు పైన ఒక 1 కిలోమీటర్ నడిచాక నాలుగవ గోపురమైన మోకాళ్ళ మెట్ల గోపురం కనిపిస్తది. దీన్నే మోకాళ్ళ మెట్ల పర్వతం అని కూడా అంటారు. ఇక్కడ మోకాళ్ళ మీద మెట్లెక్కుతారు. మీ ఇష్టం. ఎన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కుతామనుకుంటారో అన్ని మెట్లు ఎక్కొచ్చు. చాలా మెంబర్స్ ఎక్కుతా ఉన్నారు. ఇక్కడ నుండి ఇంకా 650 మెట్లున్నాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ మోకాళ్ళ మీదే మెట్లెక్కాలని ఏం లేదు. మీరు నార్మల్‌గా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొందరు మొక్కుకుంటారు మోకాళ్ళపై వస్తామని. వాళ్ళు మాత్రం ఎక్కొచ్చు. లేదా ఒక 3, 5 అలా ఎక్కేసి నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోండి.
ఇక్కడ రామానుజాచార్య టెంపుల్ ఉంది. ఈయన మోకాళ్ళ మీద కొండ ఎక్కి ఇక్కడికి వచ్చాక కూర్చున్నారంట. అందుకని ఆయనకిక్కడ గుడి కట్టారు. మీకు అక్కడక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. కొండ పైకెళ్ళేంత వరకు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఎలా అనిపించింది? బాగుంది ఫ్రెండ్స్తో అట్లా మంచిగా వెళ్తుంటే ఓకే. ఫీల్. అంటే ఇది నా ఫోర్త్ ఎక్స్పీరియన్స్. బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్ ఒక 1000-1500 కొంచెం కష్టంగా ఉండే, ఆ తర్వాత అలవాటు అయిపోయింది, నెట్కి వచ్చినాం. అండ్ ఈ లాస్ట్ ఒక 350-400 అయితే అవసరం ఉంది ఫ్రమ్ మోకాల్ పర్వతం. ఫెల్ట్ హ్యాపీ. ఇంకా ముగ్గురు నలుగురు ఏంటి ఇంకా మంచిగా ఉండేది. క్లైమేట్ చూసారా ఎంత హ్యాపీగా ఉందో, ఎంత మంచిగా ప్లెజెంట్గా ఉందో. సో ఇలాంటిది క్లైమేట్ చూడండి, ఇలాంటి క్లైమేట్కి రావాలంటే తిరుపతి రావాల్సిందే. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ప్రవీణ్ రాకపోవడమే మంచిదైంది. ప్రవీణ్ వచ్చేటో మాకు ఇంకా టార్చర్ ఉంటుంది. ప్రవీణ్, ఓ గాడ్, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఇక్కడితో 3550 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. మీకు పక్కనే రోడ్డు కనిపిస్తా ఉంటది. వర్షం పడింది కదా! సో, అందుకే వెదర్ ఇలా ఉంది. ఇక్కడ కర్పూరం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి ముందుకెళ్ళిపోతారు. పక్కనే మీకు కర్పూరం, కొబ్బరికాయలు అమ్మే షాప్ కనిపిస్తది. అక్కడే కొనుక్కోవచ్చు. మేము అలిపిరి మెట్టు నుంచి ఎక్కాము. తిరుమల రీచ్ అవ్వడానికి 2 మెట్ల మార్గాలున్నాయి. ఒకటి అలిపిరి మెట్లు, 2 శ్రీవారి మెట్లు. మేము అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యాము. మాకు 5 అవర్స్ టైం పట్టింది. కొండపైకి వెళ్ళాక రూమ్స్ దొరకలేదు అనిపిస్తే అక్కడ లాకర్స్ అండ్ ఫ్రీ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో లగేజ్ పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. మెట్టు కంప్లీట్ అయ్యాక కాస్త ముందుకు వెళ్తే రైట్ సైడ్‌లో కౌంటర్స్ కనిపిస్తాయి. మనము కింద లగేజ్ ఇచ్చాం కదా! అవి ఈ కౌంటర్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ టైమ్ అలిపిరి నుంచి ఎళ్ళడం. ఇంతకుముందు 2 టైమ్స్ ఎళ్ళాం కానీ డైరెక్ట్ బస్‌లో ఎళ్ళిపోయాము. నైస్ ఎక్స్‌పీరియన్స్. ఒక 1500 స్టెప్స్ ఎక్కేంత వరకి కాస్త ఇబ్బందనిపిచ్చింది. తర్వాత ఈజీగా నడుచుకుంటూ ఎళ్ళిపోయా. గ్రూప్‌గా ఎళ్ళాం కాబట్టి ఇన్ని మెట్లెక్కామా అన్న ఫీల్‌లో లేకుండే. అండ్ వెదర్ కూడా చాలా బావుంది. పైకి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికెళ్ళాము. మాకు 4 అవర్స్ టైం పట్టింది. టోటల్లీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.